శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మార్చ్ 28, 2013 సంవత్సరం. నేడు గురువారం. మాసం ఫాల్గుణ మాసం, బహుళపక్షము, పాడ్యమి నేటి మధ్యాహ్నం 1:02 వరకు ఉన్నది. హస్త నక్షత్రము నేటి ఉదయం 8:56 వరకు. దాని తర్వాత చిత్తా నక్షత్ర ప్రవేశం జరిగి ఈ రోజు మొత్తం ఉండటం జరుగుతుంది. ధ్రువము అనే యోగము నేటి మధ్యాహ్నం 1:50 వరకు ఉన్నది. అలాగే కౌలవ అనే కరణము నేటి మధ్యాహ్నం 1:02 వరకు. దాని తర్వాత తైతుల అనే కరణము నేటి రాత్రి 11:58 వరకు. అమృత ఘడియలు ఈరోజు రాత్రి 1:32 నుంచి ప్రారంభమై నేటి రాత్రి 3:02 వరకు ఉండటం జరిగింది. అలాగే దుర్ముహూర్తము నేటి ఉదయం 10:20 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 11:08 వరకు. తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 3:11 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 3:59 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. అలాగే వర్జ్యం నేటి సాయంత్రం 4:29 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 5:59 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఉదయం 8:56 వరకు ఉన్నది. దాని తర్వాత చిత్తా నక్షత్ర ప్రవేశం జరుగుతుంది. అంటే నేడు ఉదయం 8:50 వరకు ఎవరైతే జన్మిస్తారో వారు హస్త నక్షత్ర జననంగా చెప్పబడుతుంది. ఈ హస్త నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో 4వ పాదంలో, అంటే ఉదయం 8:50 వరకు పుట్టిన వాళ్ళకి హస్త నక్షత్రం యొక్క 4వ పాదం వస్తుంది. అయితే ఈ యొక్క 4వ పాదంలో 1 లేక 2, 4వ పాదంలో జన్మించిన హస్త నక్షత్ర జాతకులకి నక్షత్ర ప్రకారంగా సామాన్యమైన దోషమే ఆపాదించబడింది. కాబట్టి వీలైనంత వరకు ఈ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణ శాంతి ఏదన్నా కనుక చేయించుకుంటే, అంటే నామకరణం ఎప్పుడైతే చేస్తారో మీరు ఆ నామకరణం చేసేటప్పుడు లేక పేరు పెట్టేటప్పుడు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే నక్షత్ర ప్రకారంగా ఉన్న దోషం అనేది తొలగిపోతుంది. ఇక జన్మజాతకంలో కనుక వారు పుట్టిన సమయానికి స్వల్పంగా ఏవైనా బాలారిష్ట దోషాలు కనుకుంటే దాని ప్రకారంగా శాంతి విధానాలు అమలు చేసుకోవచ్చు. అలాగే నేటి ఉదయం 8:56 వరకు జన్మించే బాలికలకి ఢా అనే అక్షరంతో వీరి యొక్క జన్మనామం ఆరంభం కావాలి. ఇక నేటి ఉదయం 8:56 నుంచి జన్మించే బాలికలకి వారి యొక్క జన్మ నక్షత్రము చిత్తా నక్షత్రము అవుతుంది. ఈ చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు కన్యారాశిలో, 3, 4 పాదాలు తులారాశిలో ఉండటం జరుగుతుంది. కాబట్టి నేటి ఉదయం 8:56 నుంచి ఎవరైతే జన్మ పొందుతారో వారికి చిత్తా నక్షత్రం జన్మ నక్షత్రంగా అవుతుంది. ఈ యొక్క చిత్తా నక్షత్రంలో మొదటి పాదంలో, అంటే నేటి ఉదయం 8:56 నుంచి నేటి మధ్యాహ్నం 3 వరకు జన్మించే వ్యక్తులు చిత్తా నక్షత్రం యొక్క మొదటి పాదంలోకి వస్తారు. వీరికి నక్షత్రపరంగా శిశువుకి తండ్రికి స్వల్పమైన దోషాలు చెప్పబడింది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి తిరిగి రాత్రి 10 వరకు ఎవరైతే జన్మిస్తారో ఆ జన్మించిన సమయంలో జన్మించిన శిశువు బాలుడు కానీ బాలిక కానీ ఆ శిశువుకి అలాగే తల్లికి దోషకారిగా చెప్పబడింది. అలాగే రాత్రి 10 నుంచి రేపు ఉదయం వరకు తెల్లవారుజాము వరకు వచ్చే 3వ పాదంలో శిశువు తోడబుట్టిన వారికి, అంటే కనుక అక్క కానీ ఎవరైనా కనుక ఉంటే అక్క కానీ అన్న కానీ ఉంటే ఆ అక్క అన్నలకి దోషంగా చెప్పబడింది. ఏదైనప్పటికీ నేడు ఉదయం 8:56 నుంచి జన్మించే బాలికలకి నక్షత్ర ప్రకారంగా దోషంగా ఉన్నది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు ఎవరైతే చిత్తా నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మిస్తారో ఆ జన్మించిన శిశువు యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. స్వల్పంగా ఏవైనా కనుక ఆరోగ్యపరమైన లోపాలు కనుకుంటే ఆ లోపాలని సరిచేసుకునేందుకు తప్పనిసరిగా డాక్టర్ యొక్క సలహాలు సూచనలు పాటించండి. అలాగే ఎక్కడైతే ఈ యొక్క, అంటే కొంతమందికి అపోహ ఒకటి ఉందండి,
పుట్టిన వెంటనే జాతకం రాయించకూడదు అని చెప్పి మన పక్కింటి బామ్మగారో బాబాయ్ గారో పిన్ని గారో ఎవరో ఒకళ్ళు చెప్తారు. ఆ పిన్ని గారు బాబాయ్ గారు వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం గురించి పరిచయం ఉన్నదా, లేక పంచాంగం చూసి కానీ ఎవరో చెప్పిన మాటల్ని బట్టి కానీ వాళ్ళు అనుసరిస్తున్నారా అనేది ఒక్కసారి గమనించండి. బాలారిష్ట దోషాలు ఉన్నప్పుడు పుట్టిన శిశువుకి మనం జన్మజాతకం వేసుకుని బాలారిష్ట దోషాలు అనేవి ఎట్లా ఉద్భవిస్తావయ్యా అనేది ముందర మనం తెలుసుకోవాలి. శిశువు జన్మించిన సమయానికి వచ్చే దోషాలు శిశువు వల్ల మాత్రం రావండి. ఈ శిశువు యొక్క తల్లిదండ్రులు, జన్మకి కారణమైన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు చేసిన పాప పుణ్యాల ఫలితం ఏదైతే ఉందో దాని మూలకంగా ఈ పుట్టే శిశువుకి 4 సంవత్సరాల వరకు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ లేక వారికి దోషాలు కానీ బాలారిష్ట దోషాలు కానీ ఆపాదించబడతాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి పుట్టిన వెంటనే జాతకం వేయించుకుని దాంట్లో ఏవైనా దోషకరమైన గ్రహాలు కనుక ఉంటే దానికి శాంతి విధానాలు అమలు చేసుకోండి. ఒకవేళ అలా లేకపోతే కనుక పుట్టిన వెంటనే కూడా జాతకం రాసుకోవచ్చు. దానికి ఎటువంటి ఆక్షేపణ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. కాబట్టి జన్మించిన సమయంలో వెంటనే జాతక చక్రం రాయించుకునే ఆచారం ప్రతి వారికి ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా జన్మజాతకాన్ని చూసుకుని ఈ చిత్తా నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి హోమశాంతి తప్పనిసరిగా చేయాలి అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి హోమశాంతి ప్రక్రియలు మీ దగ్గరలో ఉన్న పురోహితుని అడగండి, దాని ప్రకారంగా హోమశాంతులు చేసుకోండి. అలాగే డాక్టర్ గారి సలహా సూచనలు తప్పనిసరిగా పాటించండి. ఎటువంటి అశ్రద్ధ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వీరికి స్వల్పంగా అనారోగ్య సూచనలు కనిపిస్తాయి. ఇప్పుడు గోచార పరిస్థితి అలాగే ఉంది. జన్మించిన సమయంలో వచ్చే ఈ చిత్తా నక్షత్రం కన్యారాశి తులారాశిలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జన్మ శని కూడా ఉన్నది. కాబట్టి స్వల్పంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. దానికి సంబంధించిన శ్రద్ధలు, పూజ, డాక్టర్ సలహాలు తప్పనిసరిగా పాటించండి. ఇక ఈ జన్మ నక్షత్రంలో అంటే చిత్తా నక్షత్రం నేటి ఉదయం 8:56 నుంచి జన్మించే వ్యక్తులకి నా పేరు ఏం పెట్టాలి అంటే కనుక వారి పేరులో మొదటి అక్షరం పే, పో, రా, రి. పే, పో, రా, రి అనే అక్షరాలతో వీరి జన్మనామం ప్రారంభం కావాలి. కాబట్టి నేడు ఉదయం 8:56 నుంచి జన్మించే వ్యక్తులకి పేపోరారి అనే అక్షరాలతో నామకరణం కనుక చేస్తే వారికి అన్ని విధాలుగా శుభకరంగా ఉంటుంది. నేటి చంద్రాష్టమ నక్షత్రం ఈరోజు హస్త నక్షత్రం ఉదయం 8:50 వరకు ఉంది. దాని తర్వాత చిత్తా నక్షత్ర ప్రవేశం అనేది జరుగుతుంది. కాబట్టి నేడు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి లేక దు, షం, నా, ఢ, దు, షం, ఝ, ధ, దు, షం, ఝ, థ అనే అక్షరాలతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో వారికి, లేక ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి, లేక మీనరాశి జాతకులకి ఈ రోజున వారి యొక్క కార్యక్రమాల్లో కానీ దైనందిన కార్యక్రమాల్లో కానీ ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో కానీ వ్యాపార భాగస్వాములతో మాట్లాడే సమయంలో కానీ కొంచెం ఆచితూచి మాట్లాడుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కోపం కానీ ఆవేశం కానీ ఈ రోజున ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ప్రత్యేకించి ఈరోజు కలిసి రాదు. కాబట్టి వీలైనంత వరకు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎదుటి వ్యక్తులతో మాట్లాడే సమయంలో కొంచెం నిదానించి ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక వీరికి ఈ రోజున అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆవేశానికి పోవద్దు. దాని మూలకంగా మీకు స్వల్పంగా నష్టం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈ రోజున షార్ట్ ట్రేడ్ ఏదైతే చేస్తూ ఉంటారో షార్ట్ టర్మ్ ట్రేడింగ్, ఆ ట్రేడింగ్కి దూరంగా ఉండండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు కూడా వీరు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. నేడు చంద్రాష్టమ నక్షత్రము, దానితో పాటుగా వీరికి అష్టమ శని కూడా ఉంది. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు రేవతి నక్షత్రం వారు ఇవాళ, రేపు, ఎల్లుండి అంటే గురు, శుక్ర, శని ఈ 3 రోజులు నూతన కార్యక్రమాలు ఆరంభించకుండా, నూతన పెట్టుబడులు పెట్టకుండా, శక్తికి మించి పెట్టుబడులు పెట్టకుండా వీలైనంత వరకు సాక్షి సంతకాలకు కూడా దూరంగా ఉంటే కనుక
వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. అత్యంత శుభదాయకమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ఈశ్వర. శని గ్రహము అనేటువంటి శని యొక్క నామధేయంలోనే ఈశ్వర అనే పదం కూడా ఉందండి. ఈ శనీశ్వరుడు ఆయుష్కారకుడు. ఏ మనిషి అయినా సరే బ్రతకడానికి కావలసినటువంటి సూక్తి శని అనే గ్రహము జాతక చక్రంలో ఉండే స్థానాన్ని బట్టే జ్యోతిష్యకారులు కానీ వేద పండితులు కానీ మనిషి యొక్క ఆయుష్ ప్రమాణాన్ని లెక్క వేయగలుగుతారు. కాబట్టి ఆయుష్కారకుడైనటువంటి శని మంచి స్థానంలో ఉంటే ఆ మనిషి యొక్క ఆయుర్దాయం సంపూర్ణంగా ఉంటూ ఎలాంటి అపమృత్యు దోషాలనేవి కూడా ఈ యొక్క మనిషి యొక్క చెంతకు చేరవండి. అలాగే శనికి సంఖ్య 19. ఆయన యొక్క మంత్రాన్ని కానీ ఆయన యొక్క పూజా విధానం కానీ ఆయనకి చేసేటువంటి ప్రదక్షిణలు కానీ 19 సార్లు చేయాలి. ఏకోనవింశతి అంటే 19. 19 సార్లు శనివారం నాడు ఎవరైతే ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు కానీ లేదా అర్ధాష్టమ శని స్థితి ఉన్నవాళ్ళు కానీ లేదా అష్టమ స్థితి శనీశ్వరు యొక్క అనుగ్రహం అష్టమ స్థితిలో ఉన్నా కానీ ఈ యొక్క ప్రదక్షిణ నమస్కారాల వల్ల శనీశ్వరుడి యొక్క దృష్టి వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఎక్కువగా పడకుండా కాస్త తక్కువగా ఉంటూ ఆ యొక్క ఇబ్బందిని తట్టుకునే స్థితిని ఈ ప్రదక్షిణం వల్ల ఈ ధ్యానము పూజ అనేటువంటి శబ్దం వల్ల మనకు రక్షణగా ఉంటూ శనీశ్వరుని యొక్క ఏదైతే చెడు రేసెస్ అనే మనిషి యొక్క శరీరానికి తగులుతాయో అలాంటివి ఈ యొక్క శబ్దాల వల్ల అవి మంచి కిరణాలుగా వచ్చి మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని చెప్పని పెద్దలు మన ఋషులు ఇవన్నీ కూడా శాస్త్ర ప్రకారం చెప్పారండి. కాబట్టి ఈ శనీశ్వరుడి యొక్క స్థితి సూర్యుడికి ఎటువైపు ఉంటుందయ్యా అంటే సమగ్నరగ్నిభిత్యస్య మంత్రస్య ఇళిమ్మిళి ఋషి. ఈయనకు ఋషి ఇళిమ్మిళి. స్వామివారు నీలవర్ణంతో ఉంటాడు. ఏ విధంగా అంటే ఓం సమగ్నిరగ్నిభిస్కరచ్ఛన్నస్తపత సూర్య సంబాతో వాత్వరపా అపస్త్రిధ ఓం యమాజ సోమకం సనతయమాజ జుహతా హవిః యమకం హజజ్ఞో గచ్చగ్నతోతో అలంకృతః ఓం ప్రజాపతేన త్వధేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు భజగ్గస్యామ పతయోరయేణాం అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత శనైశ్చరగ్రహదేవతాభ్యో నమః. శనిగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్రధ్వజరథపతాకాతిశోభితం దివ్యరథసమారూఢం మేరం ప్రదక్షిణం కుర్వాణం కిరీటనం సుఖాసీనం పత్నీపుత్రపరివారసమేత గ్రహమండలే ప్రవిష్టమస్మిన్నధికరణే సూర్యగ్రహస్య పశ్చిమ దిగ్భాగే. సూర్యుడికి పశ్చిమ దిక్కులో శనీశ్వరుడు ఉంటాడు. ఆయుష్కారకుడైనటువంటి యొక్క శనీశ్వరుణ్ణి నవగ్రహ మండపారాధనలో సూర్యుడికి పశ్చిమ దిక్కున ఆవాహన చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా తన జన్మరాశికి 4వ స్థానంలో ఉన్న 8వ స్థానంలో ఈ శనీశ్వరుడున్న లేదా 12వ స్థానంలో సంచరిస్తున్న జన్మరాశిలో సంచరిస్తున్న ద్వితీయ రాశిలో సంచరిస్తున్న ఈ శని తాలూకా ప్రభావం ఈ ప్రతి మనిషి మీద ఈ స్థితుల్లో సంచరిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బంది నుంచి పూర్తిగా తొలగించకపోయినా ఇలాంటి ధ్యానాల వల్ల స్వామివారి యొక్క పూజ వలన సగానికి సగం తప్పకుండా మంచి ఫలితం లభిస్తుందని అనుభవపూర్వకంగా ఎంతోమంది చెప్పి ఉన్నారు. ఇవన్నీ కూడా అనుభవాలే. కాబట్టి హైందవ ధర్మ ప్రకారం ఆస్తిక మహాశైలు ఎవరైతే ఉన్నారో వీరు శనేశ్వరుడి యొక్క స్థితి బాగులేనప్పుడు ఈ ప్రకారంగా ఇంట్లో చేసినట్టయితే నవగ్రహ మంటపారాధన ప్రకారం చేసి, దేవాలయంలో చేసినట్టయితే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం. శని సూర్యనారాయణమూర్తికి పెద్ద కొడుకంట, యముడికి అగ్రజుడు, యమధర్మరాజుకు అన్నగారు, సూర్యుడికి పెద్ద కొడుకు. ఇలాంటి మహానుభావుడైనటువంటి శనీశ్వరుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళకి అపమృత్యు దోషం అనేది ఉండదు. అలాగే
మనిషి యొక్క ఆయుష్ ప్రమాణం జాతక చక్రంలో ఏ విధంగా అయితే ఉందో ఆ పరిపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని ఆ జాతక చక్రంలో ఉన్న విధంగా అనుభవిస్తాడు అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ వృక్షం పూర్తిగా మిగతా వృక్షాల వల్లే పెరగనివ్వరు, మధ్యస్థంగానే ఉంటుంది. ఇది ఆకులు రాలే వృక్షం. ఎందువల్ల మరి మధ్యస్థంగా ఉండిపోతుండండి? ఏమిటి శాపమా ఈ వృక్షానికి ఏమైనా అని అంటే అదేం కాదు, మనిషే దీనికి శాపం అయ్యాడు. ఎందువల్లంటే ఈ వాకవృక్షం యొక్క బెరడుని కొమ్మలని హ్యాండిక్యాప్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. అంటే అంగవైకల్యంతో బాధపడే వారి యొక్క కర్ర పరిశ్రమలో ఇది విరివిగా ఈ వాక చెట్టుని, రేల చెట్టుని, బెరడుని, కొమ్మల్ని వాడతారు. అందువల్ల ఈ చెట్టుని పూర్తిగా ఎదగనీయకుండా మధ్యస్థంగానే నరికి మన మనిషి స్వార్థానికి బలైపోతున్నాయి ఈ చెట్లు. ఆరుద్ర నక్షత్రం వారు ఏం చేయాలంటే గ్రామ పెద్దల ద్వారా, రైతుల ద్వారా అడిగి ఈ వృక్షాన్ని కనుక్కోవచ్చు. అలాగే టౌన్స్లోనూ సిటీలో ఉన్నవారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదిస్తే తప్పకుండా ఇది దొరుకుతాయి. ఇది మహావృక్షం అని చెప్పలేం, కానీ కొన్ని ముఖ్య ఇవి గుణాలు కలిగిన ఇది వాకవృక్షం. ఈ వాకవృక్షం మే జూన్ మాసాల్లో లేత చెగుళ్ళతో పూత పూసి కొద్ది కాలంలో చలికాలంలోనే ఈ పూతకు వస్తుంది, కాపుకు వస్తుంది. ఇంకొక విషయం గుర్తించడం గురించి చెప్పాను. వాకవృక్షం ఇది ఎలా ఉంటుందంటే మొక్కగా ఉన్నప్పుడు ఒక్క రంగుతో ఉంటుంది, కొంచెం ఎదిగినప్పుడు ఎరుపు రంగుతో ఉంటుంది. పూతకు వచ్చినప్పుడు చిన్న చిన్న ఎర్రటి పూలు ఈ వృక్షం అంతా, ఈ చెట్టు అంతా వ్యాపించి ఉంటాయి. అదేనంటే వాకవృక్షం లేక రేల వృక్షం. సరిగ్గా ఈ సమయంలోనే ఆరుద్ర నక్షత్రం వారు కొంచెం శ్రద్ధ తీసుకుని ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ వృక్షం దొరుకుతుంది. ఈ వృక్షాన్ని వాస్తుశాస్త్ర ప్రకారం ఇంటి ముందు పెంచుకోవచ్చు, ఎటువంటి నిబంధనలు లేవు. ఏ క్షేత్రానికైనా ఒక ప్రత్యేక ప్రాశస్త్యం ఉంటుంది. కోర్కెలు తీర్చే దేవతగాను, మొక్కులు తీర్చే దేవుడుగాను ఒక్కో ఆలయం ఒక్కో రకంగా భక్తుల హృదయాలలో పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. అయితే ఒకే ఆలయం రెండు విశేష ప్రాముఖ్యతలకు ప్రాతినిధ్యం వహించటం చాలా అరుదు. అలాంటి ఆలయాల్లో చిత్తూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో బహుదా నదీ తీరంలో వెలిసిన కాణిపాక క్షేత్రం ఒకటి. సత్య ప్రమాణాల దేవునిగా విరాజిల్లుతున్న శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా ఉన్న సిద్ధి వినాయక దేవస్థానాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందింది. కోరిన కోర్కెలు తీర్చే స్వయంభూగా కాణిపాకం వినాయకుడు ప్రసిద్ధిగాంచారు. ఇరు వర్గాలు, ఇద్దరు వ్యక్తుల మధ్యన తలెత్తిన సమస్యను స్వామి ముందు ప్రమాణం చేస్తే అదే తుది నిర్ణయం. ఇక్కడ వినాయక స్వామి వారే న్యాయ నిర్ణేత అని భక్తుల నమ్మకం. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఒకవైపు భక్తులకు వరాలు ఇచ్చే దేవుడుగా, మరోవైపు ప్రమాణాలతో సత్యశోధన చేసే దేవదేవుని క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం నిత్యం మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. స్వామివారు విశేషంగా ఆకర్షిస్తూ భక్తుల పాలిట కొంగు బంగారమై ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఈ ఆలయానికి సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు స్థల పురాణం చెబుతుంది. కాణిపాక క్షేత్రాన్ని చూడదలిచిన భక్తుడు మొదటగా ఈ క్షేత్రాన్ని తెలుసుకునే ఇక్కడకు వస్తారు. ఎందుకంటే ఇది అత్యంత మహిమాన్వితమైనది కనుక.
బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు. కాణిపాకానికి ముందుగా ఈ గ్రామాన్ని విహారపురి అని పిలిచేవారు. ఈ ఆలయ చరిత్ర ఎంతో విశిష్టమైనది. ఇక్కడ జన్మత పుట్టుకతోనే మూగ, చెవిటి, గుడ్డి అయిన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని గడిపేవారు. వీరు ఒకరోజు ఏతంతో నీటిని తోడుతూ పొలాలకు పారిస్తుండగా బావిలోని నీరు తగ్గిపోవడంతో ఏతంకు కట్టిన బాణ బావి అడుగున తగిలి ఖంగుమని శబ్దం వినిపించింది. చూస్తే వినాయకుడి విగ్రహం కనబడింది. తల వెనుక భాగానికి ఏతం తగలడంతో అక్కడ ఊటలాగా రక్తం రావడం ప్రారంభమైంది. వినాయకుని రక్తజలంతో వారి శరీరాలు ప్రక్షాళన అయ్యాయని ప్రతీతి. దీంతో మూగ వ్యక్తి మాటలు చెవిటివానికి శ్రావ్యంగా వినపడింది. గుడ్డి వ్యక్తికి చూపు వచ్చింది. ఇలా ఆ ముగ్గురు సోదరులు జరిగిన మహిమను గురించి గ్రామస్తులకు తెలియజేశారు. గ్రామ ప్రజలు వచ్చి బావిలో స్వామివారికి పూజలు నిర్వహించారు. తరువాత ఎంత తవ్వినా స్వామివారి విగ్రహం చివరి భాగాన్ని కనుక్కోలేకపోయారు. అందుచేత విగ్రహాన్ని బావిలోనే ఉంచి అక్కడే పూజలు చేయసాగారు. ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మ. భక్తులు వినాయకునికి నారికేళ ఫలాలు ఇష్టమని ఒక్క క్షణం నిలపకుండా కొబ్బరికాయలు కొట్టసాగారు. స్వచ్ఛమైన కొబ్బరి నీళ్లతో ఆ బావి నుంచి నీరు పొంగి ప్రవహించింది. బావి నుంచి పొంగి పొరలిన కొబ్బరి నీళ్లు కాణి మాగాణి అంతా పాకింది. కాణి అంటే ఎకరా 25 నేల. అలా ఎకరా నేల కొబ్బరి నీళ్లు పాకిన ఆ ప్రాంతాన్ని కాణేపాకంగా పిలుస్తూ వచ్చారు. కాలక్రమేణా అది కాణిపాకంగా పేరు మారింది. విద్యలకెల్లా నోత్సవై నుండెడి పార్వతి పుత్ర పావన గణపతి. ఆలయ దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ కనిపించే అనేకమైన చిన్న చిన్న గణనాథుడి విగ్రహాలు చూడ ముచ్చటగా కనిపిస్తాయి. గణనాథులను రకరకాలుగా అలంకరించడం మూలాన భక్తుల దృష్టి మరల్చుకోలేకుండా ఉంటుంది. మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు.